నమస్కారం అందరికీ నమస్కారం అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బీరకాయ పచ్చడి చేస్తున్నాను. అన్ని బీరకాయలు గీరుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో నూనె వేసుకోవాలి. ఒక 3 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముక్కలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ముక్కలతో పాటు ఉప్పు వేసుకోండి. దొడ్డుప్పు వేసుకోండి, ఎక్కువ నీరు వస్తుంది దొడ్డుప్పు వేసుకుంటే. మీరు తర్వాత మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోండి ఒకసారి. కొద్దిగా పసుపు వేసుకోండి. లైట్గా ఒక 1/2 స్పూన్ వేసుకోండి పసుపు. ఇప్పుడు మూత పెట్టుకోండి. అవి పక్కకు ఉడుకుతున్నాయండి. బీరకాయ ముక్కలు ఇవో ఉడికిపోతున్నాయి. దగ్గరలో ఉంది ఉడకడం. తర్వాత పక్కన ఉడుకుతూ ఉంటాయి. పచ్చిమిరపకాయలు తీసుకోండి, ఒక 5, 6 లేక. దీంట్లో బాండీలో నూనె పోసుకోండి. కొద్దిగా మిరపకాయలకు సరిపడగా వేసుకోండి. తర్వాత ఇవి ముక్కలు దాంట్లో వేయండి. వేసి మూత పెట్టండి. మీద పడతాయి లేకపోతే. ఇప్పుడు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇది తీసి పక్కకు పెట్టుకోవాలి. మిరపకాయ వేగింది. స్టవ్ బంద్ చేశాను. తర్వాత బీరకాయ చూస్తున్నాను. బీరకాయ కూడా ఉడికింది. బీరకాయ బంద్ చేసుకున్నాను స్టవ్. ఇప్పుడు బీరకాయ ఉడికింది. దీంట్లో గ్రైండర్ డబ్బాలోకి వేస్తున్నానండి. తర్వాత జీలకర్ర పొడి, మెంతులు వేయించి కొట్టుకున్నాను. ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా దీంట్లో వేయండి. ఒక స్పూన్, 1/2 స్పూన్ చాలు. ఇప్పుడు మిక్సీ పట్టబోతుంది. ఎక్కువ మెత్తగా పట్టకండి, బరుగ్గా పట్టుకోండి. మిర్చీలు ఇప్పుడు వేస్తున్నానండి. వేగిన మిర్చీలు లాస్ట్లో. ఇప్పుడు మిక్సీ మళ్ళీ చేస్తున్నాను. ఇది కొద్దిగా మిక్సీలో నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి. మిక్సీలో ఒక్కసారి చుట్టూ తిరగండి బాగా మిక్సీలో.
అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మూకుడు పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్లు. పోపు గింజలను నూనె కాగుతుంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఆవాలు వేస్తున్నాను. అవి చిటపటలాడుతుంటే ఇవి వేసేయాలి. తర్వాత శనగపప్పు, తర్వాత మినపప్పు, తర్వాత వెల్లుల్లి వేసుకోండి. ఒక 2-3 రెబ్బలు. తర్వాత కరివేపాకు తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ తినని వాళ్ళు వేసుకో అవసరం లేదు. మేము తింటాము ఇంగువ. తర్వాత పసుపు వేసుకోండి. ఒక 1/2 స్పూన్. స్టవ్ బంద్ చేసేసేయండి. ఇప్పుడు పోపు వేసుకోండి. అయిపోయింది. ఇంకా వద్దు.